ప్రైజ్ ద లార్డ్. ఆత్మ ఫలాలని రోజు మనం ధ్యానిస్తున్నాం కదండి. అయితే ఆత్మ ఫలాల్లో ప్రేమ చూసాము, సంతోషము చూసాము, నెక్స్ట్ సమాధానము కదా. మనం చక్కగా జాగ్రత్తగా అప్పగిస్తాం కదా. ఆత్మ ఫలాలు అనగానే చక్కగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము అసలు ఇక నోటెడే. మన డైలీ లైఫ్లో నోటెడే. ఖచ్చితంగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చెప్తారు కదా. మంచిదే, చెప్పడం మంచిదే. అయితే చెప్పడం కన్నా వాటి ప్రకారం నడుచుకుంటే అవి మన హృదయంలో, మన జీవితంలో అవి మన లైఫ్లో ఉన్నాయా లేవా అని ప్రతిరోజు చెక్ చేసుకుంటేనే వాటికి విలువ. ఆ ప్రకారం మనం జీవిస్తేనే వాటిని మనం అనుసరించినట్టు కదా. ఊరికే చదివేసి వదిలేస్తే కాదు. ప్రేమ అన్నప్పుడు ప్రేమగా ఎలా ఉండాలి, ఎవరెవరి మధ్య ఎలాంటి ప్రేమ ఉండాలి అనేది చూసాము. సంతోషము, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నష్టాల్లో ఉన్నా సంతోషంగానే ఉండాలి మనస్ఫూర్తిగా, లాభాల్లో ఉన్నా సంతోషంగానే ఉండాలి, పాస్ అయినా సంతోషంగానే ఉండాలి, ఫెయిల్ అయినా సంతోషంగానే ఉండాలి. సంతోషం ఉందా లేదా మన జీవితాల్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత సమాధానం. సమాధానం అంటే చాలా ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ సమాధానం లేకపోవడం వల్లే ప్రాబ్లమ్స్ అనేవి కుటుంబాల్లో వస్తున్నాయి కదా. అది ఫస్ట్ ఎవరెవరి మధ్య సమాధానం ఉండాలండి? మీరు చెప్పండి. ఎవరెవరి మధ్య సమాధానం ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉండగలిగింది అంటే మనం చెప్పగలిగేది భార్యాభర్తల మధ్య మన అమ్మ నాన్న సమాధానంగా ఉంటేనే మనం సంతోషంగా ఉండగలం కదా. అలాగే ఒక తల్లి తండ్రిగా మనం సంతోషంగా, మనం సమాధానంగా, మనిద్దరి మధ్య అంటే భార్యాభర్తల మధ్య సమాధానం ఉంటేనే ఆ కుటుంబం అనేది సంతోషంగా ఉండగలిగింది. సమాధానం లేకుండా సంతోషం రాదు కదా. కాబట్టి ఒక్కసారి మీ ఫ్యామిలీస్లో మీ భార్య భర్తల మధ్య సమాధానం అనేది ఉందా లేదా? చాలామంది ఇప్పుడు భార్య లోకంలో ఉంటే, భర్త దేవుడిలో ఉంటే అప్పుడు ఎవరు తగ్గించుకోవాలి? భర్త తగ్గించుకుంటే తప్పులేదు, ఎందుకంటే ఆమెకు తెలియదు. తగ్గించుకోమని తండ్రి చెప్తున్నాడు కాబట్టి ఆమె ఒక మాట అంటే తగ్గించుకుని అది మామూలుగా చెప్పాలి. అట్లా కాదమ్మా, ఇదిగో వాక్యం. మనం క్రైస్తవులం, మనమే ఇట్లా సమాధానంగా లేకపోతే మనల్ని చూసి బయట వాళ్ళు ఏం నేర్చుకుంటారు? దేవుణ్ణి ఎలా ఘనపరుస్తారు? మనమే ఎప్పుడు గొడవలతో తిట్లతో కొట్టుకుంటా ఉంటే భార్య భర్తల మధ్య సమాధానం లేకపోతే ఆ కుటుంబం అనేది ఎంత నరకంగా ఉండిద్దోనండి. అసలు ఆ ఫ్యామిలీలో పిల్లలు ఎంత సఫర్ అవుతారో కదా. ఎందుకంటే మేము చిన్నప్పుడు మేము చూసామంతే. మా కళ్ళ ముందే మా అమ్మ మా నాన్న ఇద్దరు గొడవ పడుతుంటే మనం చిన్నపిల్లలప్పుడు ఏం చేస్తాం? అమ్మ నాన్న గొడవ పడితే ఏడుస్తా కూర్చుంటాం. అదే వాళ్ళిద్దరు జోకులు వేసుకుని నవ్వుతూ ఉంటే వాళ్ళకన్నా ఎక్కువ మనమే నవ్వుతాం కదా. అలాగే మనం కూడా ఇప్పుడు అంటే భార్యాభర్తలు ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు ఒక్కసారి చెక్ చేసుకోండి. సమాధానంగా ఉన్నారా? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారా? వాక్యానుసారం నడుచుకోవాలంటే ఇవన్నీ మనం కలిగి ఉండాలండి. మనం ఎంత చర్చికి వెళ్ళినా భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోతే ఇక మన భక్తి వేస్టే, వ్యర్థమే. అది ఏదో మొక్కుబడిగా, ఏదో మామూలుగా అన్యులు వెళ్ళి టెంపుల్కి వెళ్ళి వచ్చినట్టు ఉండిద్ది. మనం అలా కాదు కదా. వాక్య ప్రకారం నడుచుకోవాలి. మనల్ని చూసి మన ఎదుటి వాళ్ళు నడుచుకోవాలి. మన దేవుని మహిమపరచాలంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి. భార్యాభర్తల మధ్య సమాధానం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎంత ప్రేమించినా, నా భర్తకి ఎంత లోబడ్డా, పెళ్ళైన దగ్గర నుంచి ఆయన మాటకి ఎదురు చెప్పడం కానీ, ఇంకేదైనా ఎగతాళిగా మాట్లాడతాం కానీ, జోకులంటే మామూలుగా మరీ ఎదుటి వాళ్ళు బాధపడేంత జోకులు కానీ అస్సలు వేయనండి. ఎందుకంటే తండ్రి కృప అట్లా తోడుగా ఉండిద్ది. అయినా సరే చాలా విషయాల్లో చాలా నేను బాధపడేలా చాలాసార్లు మాటలు అనేవాడు. ఆయన పడ్డాను. ఎందుకంటే తెలుసుకుంటాడు, ఒక రోజు వచ్చిద్ది, అప్పుడు తెలుసుకుంటాడు. ఖచ్చితంగా నన్ను బట్టి నా భర్తను మార్చాలి తండ్రి అంటే
నేను కరెక్ట్గా ఉంటే ఫస్ట్ దేవునికి లోబడి ఆయన వాక్యానికి లోబడి నేను సమాధానంగా ఉంటే ఆయన మారతాడు అనేది నా నమ్మకం. ఆ నమ్మకం ఇచ్చింది కూడా మళ్ళీ నా గొప్పతనం కాదు, నేను పెద్ద భక్తి పర్రాలని కాదు. ఆ నమ్మకం ఇచ్చింది కూడా తండ్రే. ఎందుకంటే వాక్యంలో ఉంది అదే కదా, తండ్రి భర్తను బట్టి భర్త ప్రవర్తనను బట్టి భార్యను మారుస్తానన్నాడు, భార్య ప్రవర్తనను బట్టి భర్తను మారుస్తానన్నాడు. నేను అదే ఫాలో అయ్యాను. అయ్యా నేనేదో పెద్ద గొప్పదాన్నో భక్తి పర్రాలని కాదు, కానీ నేను ఎంత తగ్గించుకున్నా నా భర్త ఆయన మారట్లేదు. ఎంత ప్రేమగా చెప్పినా ఆయన మారట్లేదు. నేను చెప్తే మారడు. ఇప్పుడు దాకా నా మీద నేను ఆధారపడ్డాను, నా మాటలతో ఆయన మార్చాలని నేను అనుకున్నాను. అది నా తప్పేనయ్యా. మీ సహాయం లేకుండా నేను ఏమి చేయలేను కదా. నేను చెప్తే నా భర్త నా మాట వినడు, మారడు, మార్చుకోడు. కానీ మీరొక్క మాట చెప్తే నా భర్త మారతాడు. నేనెట్లా మీకు దగ్గరగా ఉండి నా భర్త మీకు దూరంగా ఉంటే నా మనసు ఒప్పుకోవట్లేదు, నాకు సంతోషంగా తృప్తిగా లేదు. ఆయన కూడా మీకు లోబడి మీకు భయపడేలా జీవిస్తే నాకు అంతకన్నా ఇంకేం వద్దు. నాకు కోట్లు లక్షలొద్దు, కోట్లొద్దు, ఆస్తొద్దు, ఐశ్వర్యం ఏమీ వద్దు. నన్ను బట్టి నా భర్తను మారుస్తానన్నారు. నా కోసమయ్యా, నేనేదో గొప్పదాన్నని కాదు, కానీ నాకు తోడుగా ఉన్నారు. అదే తోడు నా భర్తకు కూడా ఇవ్వయ్యా అని తండ్రిని అడుగుతా ఉంటే అప్పుడు తండ్రి మార్చాడండి. ఎన్ని మాటలను మళ్ళీ నన్నేమన్నంటే తండ్రి వదిలిపెట్టడు. మనం తగ్గించుకొని ఎంత మాటకు మాట చెప్పకుండా సైలెంట్గా ఉన్నామని మనం సైలెంట్గా ఉంటాం, మనం బాధపడతాం. కానీ మనల్ని అంటే మాత్రం మన తండ్రి అస్సలు ఊరుకోడు. ఆయన ఎప్పుడైతే నన్ను మనసుకు బాధ కలిగించే మాట అంటాడో ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఒకటి జరిగిద్ది. అలా జరగాలని నేను కోరుకోలేదు, కానీ నేను వదిలిపెట్టిన తండ్రి వదిలిపెట్టడుగా. మనం వదిలేసిన మన దేవుడు అస్సలు ఊరుకోడండి. మన యేసయ్య నా బిడ్డలు నా వాక్య ప్రకారం నడుచుకొని సైలెంట్గా ఉంటే నువ్వెందుకు వాళ్ళని బాధ పెడుతున్నావు అని అట్లా 2-3 సార్లు పనిష్మెంట్ ఇచ్చాడు. అప్పుడు ఆయన తెలుసుకున్నాడు, అమ్మో ఇది ఈమె తగ్గించుకుంటుందంటే ఖచ్చితంగా దేవునికి లోబడుతుందంటే ఈమెనంటే నాకు ఖచ్చితంగా నాకు ఏదో ఒక పనిష్మెంట్ వస్తుంది అని ఆయన గ్రహించాడు. ఆ గ్రహించే మనసు ఇచ్చాడు. అందుకని నన్ను గబక్కన అనడు అసలు ఇప్పుడు కూడా. అట్లానే మనం మరి కోప్పడే మాటలు మనం మాట్లాడం కదా, ప్రేమగానే మాట్లాడతాం. పొద్దునంతా పాపం ఆఫీసులో కష్టపడి ఇంటికి వస్తాడు సాయంత్రానికి. ఇక మనం గొడవ చేస్తా ఏదో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే హట్ అవుతారు కదా. అరే ఇంత కష్టపడుతున్నాను నా భార్య కోసం పిల్లల కోసమే కదా, అర్థం చేసుకోదేంది అనుకుంటారండి. ఖచ్చితంగా అనుకుంటారు, బాధపడతారు. అదే వాళ్ళు వచ్చినప్పుడు మనం ప్రేమగా వాళ్ళకి కావాల్సిన అవసరతలు తీర్చి అన్నం పెట్టి, ఏందండి ఎందుకు డల్లుగా ఉంటే ఎందుకు డల్లుగా ఉన్నారు, ఏమైంది ఆఫీస్లో, అట్లా వాళ్ళ ఆఫీస్లో ఆ సంగతులు ఏమైనా అడిగి మాట్లాడుకుంటే అది కూడా ప్రేమగా మనస్ఫూర్తిగా అడిగితే వాళ్ళకి ఇక అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు కదా. అంటే నేను ఒక భర్తకి భార్యను కాబట్టి నేను చెప్తున్నాను. చిరాకుగా అంత గొడవలుగా విసుక్కుంటా ఉంటే వాళ్ళకి అసలు మనశ్శాంతి ఉండిద్దా? భర్తకి ఉండదు కదా. అందుకే మరి మందు అలవాటు చేసుకుంటారు. డ్రింక్ ఎందుకు అలవాటు అంటే ఇందుకే. కాబట్టి ఒక భార్యగా భర్తకి లోబడమని తండ్రే చెప్పాడు. నా మాటలు కాదండి, వాక్యం వినడం కాదు, వాక్యం చదవడం కాదు, వాక్య ప్రకారం నడుచుకోవడమే ఇక్కడ. భర్తకి లోబడాలి. ఒక విషయం కాదు, 2 విషయం కాదు, ప్రతి విషయంలో కూడా భర్తకి లోబడాలి. ఆయన మన ఎడల ప్రేమ చూపించినా లోబడాల్సిందే, మనల్ని ద్వేషించినా లోబడాల్సిందే, మనల్ని హింసించినా లోబడాల్సిందే. ఎందుకంటే మన భర్తకు తెలీదు మనం ఎలాంటి వాళ్ళమో, మన తండ్రికి తెలుసు. రేపు అక్కడ సమాధానం చెప్పాలి. తీర్పులు అడిగినప్పుడు మనం చెప్పాలి. ఏం చెప్పాలి? క్వశ్చన్లు అడిగితే మనం ఆన్సర్ ఏమిస్తాం? అమ్మా మరి నేను వాక్యం ఇదిగో నేను ఇలా చెప్పాను, ఆ ప్రకారంగా నువ్వు నడుచుకున్నావా? నీ భర్తకి ఎదురు తిరిగి మాట్లాడతా ఆయన ఒక మాట అంటాను, 2 మాటలు ఆయన నోరు మూపించిందాక నువ్వు కూర్చోవే, ఏం భక్తి అమ్మ నీది? అదే చెప్పాను నేను వాక్యంలో. అంటే రోజు వాక్యం చదువుతున్నావు, బైబిల్ చదువుతున్నావు, కానీ నోరు మాత్రం మూతపడట్లా. ఇదేనమ్మ భక్తి అంటే రేపు అడిగితే మనం ఏం చెప్తామండి? కాబట్టి మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని కూడా
అక్కడ తీర్పులో రేపు మనం సమాధానం చెప్పాలి అని గుర్తు పెట్టుకొని ప్రవర్తించండి. అప్పుడు ఖచ్చితంగా సమాధానం వచ్చింది. లేదు సిస్టర్, నా భర్తకు నేను ఎంత లోబడ్డా కూడా నన్ను భలే చులకనగా చూస్తాడు, భలే మాటలు అంటాడు, నన్నన్నా పర్వాలేదు, నా వాళ్ళని అంటారు, మా అమ్మ నాన్నని అటు తరపున వాళ్ళని కూడా భలే బాధ పెడతాడు అని అంటారేమో. అంటారండి, ఎందుకంటే వాళ్ళకి బైబిల్ తెలియదు కాబట్టి. బైబిల్ తెలిసిన వాళ్ళు ఒకానొక టైంలో అంటే తర్వాత వాళ్ళు మళ్ళీ రియలైజ్ అవుతారు. ఒకవేళ బైబిల్ తెలియని వాళ్ళైతే అంటే పడండి, పర్వాలేదు. ఎందుకంటే మనం దేవునికి ఇంకా దగ్గర అయ్యి ఎక్కువ ప్రార్థన చేయాలి. మనం అడిగే ప్రార్థన సరిపోకపోయినా మన భర్తలు మారరండి. నా భర్త ఇంతకుముందు అసలు ఆయన వాక్యం అంటే తెలీదు. పుట్టి పెరిగింది క్రిస్టియన్ కుటుంబం, క్రిస్టియన్ ఫ్యామిలీ, పుట్టింది క్రిస్టియన్ ఫ్యామిలీలో, పెరిగింది అందులోనే. కానీ ఎప్పుడు సినిమాలు, ఒక్క వాక్యం కూడా తెలియదు. కానీ దేవుని కృపను బట్టి నన్ను మరి ఆయనకు జత చేయడం దేవుని సంకల్పం ఏమై ఉందో. ఒకవేళ ఆయన కూడా తండ్రిని తెలుసుకోవాలని దేవుని కృప ఉండబట్టే కదా చెప్తా 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 ఎన్ని మాటలన్నా పడ్డా కూడా చెప్తా సహించి, అయ్యా నాకైతే సహనం లేదు, నా వల్లైతే కాదు, కానీ మీరు నాకు తోడుగా ఉంటే భర్తకు లోబడమన్నారు. కానీ ఆయన ఒక మాట అంటే నాకు వెంటనే కోపం వస్తుంది. మీ వాక్యం తప్పిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి నాకొద్దు. మీరు నా పక్క నుండి నాకు సహనాన్ని, ఓర్పుని మీరు నాకు ఇస్తేనే నేను ఓర్పుగా ఉండగలను. నా అంతటా నేను ఉండలేనయ్యా, అస్సలు నా వల్ల కానే కాదు, కానీ మీరిస్తే నేను ఓర్పుగా ఉండగలుగుతాను అని అడిగి అడిగి తండ్రి సహాయం పొందుకొని ఉండబట్టి 10 సంవత్సరాలకి, పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాక్యం వింటున్నాడండి మా హస్బెండ్. అంటే అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి. మన సహనం కూడా అక్కడే కదా. మరి మనం సమాధానంగా ఉండాలంటే వాక్యం సమాధానం అంటే సమాధానం ఉండాలి కదా. చాలామంది చర్చికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, కానీ మళ్ళీ అన్యులు కాదండి, అన్యులు లోబడి ఉంటారు. చాలా వరకు క్రిస్టియన్స్లోనే లోబడి ఉండరు భర్తకి. మా ఇంటి దగ్గర అక్క వాళ్ళని చూస్తూ ఉంటాను, పెద్దమ్మ వాళ్ళని చూస్తూ ఉంటాను. అసలు చర్చ్ సండే వచ్చిందంటే ఫస్ట్ ఆరాధనలో ఫస్ట్ పర్సన్ వాళ్లే ఉంటారు. కానీ ఇంటికి వస్తే గొడవలు, భర్తతో గొడవ. ఎందుకండి ఇక మన భక్తి ఎందుకు వెళ్తున్నాం మనం చర్చికి? ఎందుకు చదువుతున్నాం బైబిల్? ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఆయన కట్టడల ప్రకారం మనం నడుచుకోకపోతే, ఆయన కట్టడలను అనుసరించకపోతే, ఫాలో అవ్వకపోతే మనం చేసే భక్తి వ్యర్థమే కదా. ఎంత భక్తి చేసి ఎంత ఉపవాసం ఉన్నా కూడా వ్యర్థమే కదా. చర్చికి వెళ్ళొస్తారు, ఇంట్లో గొడవ పెట్టుకుంటారు. చర్చికి వెళ్ళొస్తారు, నలుగురిలో బజార్లోనే పెద్ద పెద్ద గొడవ, నోటికి నోరు తెరిస్తే బూతులు. ఎంత భయంకరమైన మాటలు అంటే, మా పెద్దమ్ముండితో ఒక ఆమె అస్సలు ఆమె ఆల్ నైట్ ప్రేయర్, ఆమెకు వచ్చిన సంపాదనలో 100 రూపాయలు వచ్చిన అందులో 10వ భాగం ఇవ్వందే డబ్బులు వాడుకోదు. అలాంటి ఆమె ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళిద్ది. మళ్ళీ పాస్టర్స్ ఇంటికి వచ్చినప్పుడు ఎంత మర్యాద చేసిద్దో, అన్నిట్లో పర్ఫెక్ట్ అండి. కానీ భర్త విషయం దగ్గరకు వచ్చేసరికి అస్సలు మా పెదనాన్ని అస్సలు గెలవనివ్వదండి. అది కాదమ్మా, నాకు ఆయన జీతం, ఆయన సెక్యూరిటీగా చేస్తాడు, ఆయన పనిచేసిన డబ్బులు కూడా ఈమె తీసుకునిద్ది. అసలు కరెక్టేనా అది? అంటే ఆయనకు తెలియదు, వాక్యం తెలియదు పెదనాన్నకి. ఆయన చర్చికి వెళ్ళడు. ఒకవేళ వెళ్ళినా ఏదో నామకార్థానికి వెళ్ళొస్తాడు. ఎందుకంటే పెద్దమ్మ రమ్మనిద్ది, ఆమె మీద భయంతో వెళ్తాడు, దేవుని మీద భయంతో కాదు. అయినా సరే ఆయన చేసిన డబ్బులంతా ఆమె తీసుకొని ఆయన ఖర్చులకి, నాకు కొంచెం ఈ అమ్మ, నాకు ఖర్చులకు డబ్బులు కావాలి కదా అంటే, అంతెందుకు అవుతుంది నీకు, ఇంట్లో ఖర్చులు అన్నీ ఉంటున్నాయి అని అడిగి గొడవ పెట్టుకొని అప్పుడు ఇచ్చిద్ది. ఆయన కష్టపడ్డ డబ్బులే కదా, సరే ఇంట్లోకి వాడాలి, చెప్పే విధానం అది కాదు కదా. చెప్పడం తప్పు కాదు. నీకు ఎందుకు అంత ఖర్చు, ఇదంతా అంత అవసరమా, ఇది అట్లా అడిగి గొడవ పెట్టుకొని అప్పటికి ఇచ్చిద్ది. అప్పుడు ఆయనకి ఎలా ఉండిద్ది? చాలాసార్లు మా పెదనాన్న నోటి వెంట దేవుణ్ణి దూషించే మాటలే వచ్చాయండి. ఆయన క్రిస్టియన్, మళ్ళీ కేవలం భార్య ప్రవర్తనను బట్టే దేవుణ్ణి దూషించాడు.
ఎందుకు పొద్దుగూకులు ప్రార్థనకి వెళ్ళిద్ది, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళిద్ది, నైట్ ప్రేయర్లు ఆల్ నైట్ ప్రేయర్లు అని చేసిద్ది, 24 గంటల ప్రార్థనలో ఉంటుంది. ఎందుకు ఉపయోగం లేనిది? ఎందుకు? ఆ దేవుడైనా సరే చూస్తున్నాడా? అసలు భర్తను ప్రేమించడం తెలుసా అని ఆమె లేనప్పుడు మాతో వచ్చి చెప్పేవాడు. ఆ అవమానం ఎవరికి వచ్చిద్దండి? మనకు కాదు, మన తండ్రికి వచ్చిద్ది. ఆయన హృదయం ఎంత నొచ్చుకునిద్ది. అమ్మ, ఇన్ని విషయాల్లో నా విషయంలో ఇంత కరెక్ట్గా ఉన్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళ విషయంలో నువ్వెందుకు పర్ఫెక్ట్గా లేవు? నాకు కావాల్సింది అది. నువ్వేదో ప్రార్థన, అదే సౌలు విషయంలో ఆయన చెప్తాడు కదా, సమూయేలు ప్రవక్త, మాటకు లోబడడం కదా, మాటకు లోబడడం ఇంపార్టెంట్. బలులు అర్పించడం కంటే మాట విని ఆ ప్రకారం నడుచుకోవడం గొప్ప అని చెప్తాడు కదా, ధన్యత అని. ఇదే ఇన్ని విషయాలు దేవుని విషయంలో ఇంత పర్ఫెక్ట్గా ఉన్న ఆమె భర్త దగ్గరకు వచ్చేసరికి అసలు ఇక అన్నిలు కూడా పనికిరారండి, అన్ని బూతులు తిట్టిద్ది. ఆయన భర్తకు లోబడమని చెప్తున్నాడు. వాక్యం ఎందుకుంది? భర్తకు లోబడి అంటే నువ్వు పడాల్సిందే, నీకు ఇష్టం ఉన్నా కష్టమైనా సరే లోబడాల్సిందే. ఆయన ఎలాంటి వాడైనా, ఆయన నరహంతకుడైనా భర్తకు లోబడాల్సిందే. నీ పని నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, అప్పుడు వాళ్ళ సంగతి నేను చూసుకుంటానంటాడు మన తండ్రి. అసలు మనమే లోబడకుండా నా భర్తను మార్చయ్యా, నా భర్తకు మారు మనసు ఇవ్వయ్యా, నా భర్త తాగుడు మానిపోయ్యా అంటే ఎలా మారుస్తాడండి? పట్టించుకోడు. మనం ఎంత భారంగా ప్రార్థన చేసినా పట్టించుకోడు. ఎందుకంటే అమ్మా, ఇదిగో నువ్వు అడుగుతున్నావు, బానే ఉంది, నేనేం చెప్పాను? నీ భర్తకు లోబడమని నేను చెప్తున్నాను, నువ్వు లోబడుతున్నావా? ఒక విషయం 2 విషయాలు కాదు, ప్రతి విషయంలో కూడా భర్తకు లోబడి ఆయన ముందుండాలి, ఆయన వెనకే మనం ఉండాలి. ఆ గొప్ప ఆ పొజిషన్ ఎవరిచ్చారంటే తండ్రి ఇచ్చాడు. ఇక దేవుడే ఇచ్చిన తర్వాత మనం ఫాలో అవ్వాల్సిందే కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసిందంటే ఆ ప్రకారం ఆ రూల్ ఫాలో అవ్వాల్సిందే. మనం ఖచ్చితంగా మనకు కష్టమైన నష్టమైన ఫాలో అవ్వాల్సిందే. అవ్వకపోతే మనకే నష్టం. అది ఇదిగో ఈ దారిలో వెళ్ళడమ్మా, ఆ దారిలో వెళ్ళొద్దు అన్నారు, అదే దారిలో వెళ్తే మనకే యాక్సిడెంట్ అయింది. కాబట్టి భర్త మారు మనసు కోసం ఎదురు చూసేవాళ్ళు ఫస్ట్ నేను అందుకే వీడియో పెట్టింది, భర్త మారు మనసు కోసం ప్రార్థించాలంటే ఫస్ట్ మనం మారాలి, భార్యలు మారాలి. వాళ్ళు ఒక మాట అంటే మనం 2 మాటలు అంటే ఉపయోగం ఏముంది? వాళ్ళకి మనకు తేడా ఏముండిద్ది? దేవునికి రేపు మనం ఏం సమాధానం చెప్పాలి? మనం చదువుకునే ఉండొచ్చు, వాళ్ళకన్నా ఎడ్యుకేషన్లో మంచి డిగ్రీ సంపాదించవచ్చు, మంచి తెలివితేటలు ఉండొచ్చు, ఫ్యామిలీని, ఒక కుటుంబాన్ని నడిపే తెలివి మనకు ఉండొచ్చు. అలాగే ఆయన కన్నా మనం ఎక్కువ పొజిషన్లో, హై పొజిషన్లో మనం ఉండొచ్చు, హై లెవెల్లో. అయినా సరే భర్తకి లోబడాల్సిందే. భర్తే, భార్య భార్యే. ఇది ఇక్కడ పెట్టుకున్నది కాదు, ఈ భూమి మీద శాసనాలు కాదండి, అక్కడ నుంచి వచ్చింది రూల్. అది అక్కడి నుంచి పాస్ అయితేనే రూల్ ఇక్కడికి వచ్చింది. భర్తకు లోబడాల్సిందే. మనం కలెక్టర్ అయినా, మినిస్టర్ అయినా, ఏ పొజిషన్లో ఉన్నా భర్తకి లోబడాల్సిందే. ప్రతి విషయంలో మన పొజిషన్ని చూసి, మన స్టేటస్ని చూసి గర్వించామంటే, భర్తను లెక్క చేయకుండా ఉన్నామంటే ఒక రోజు అనేది వస్తుంది తప్పకుండా. ఆ రోజున వచ్చే ఉగ్రత నుండి మనల్ని ఎవ్వరూ తప్పించలేరు. గుర్తుపెట్టుకోండి, ఇదే సమాధానం అనేది. భార్య భర్తల మధ్య సమాధానం లేకపోతే ఆ కుటుంబం శపించబడిద్ది, ఆ పిల్లలు శపించబడతారు, ఆ తరాలు 4 తరాల వరకు శాపమే నడిచిద్దండి. గుర్తుపెట్టుకోండి. అలాగే భర్త కూడా, భార్య ఎంత లోబడుతుంది, ప్రార్థన చేస్తుంది, లోబడుతుంది. మనం అంటే మన భార్య ప్రవర్తన బట్టి భర్త ఆలోచిస్తాడు, ఆలోచించే మనసు తండ్రి ఇస్తాడు. మనం పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు తండ్రి మన భర్తను పట్టుకుంటాడు, అప్పుడు పట్టుకుంటాడు. మనం చెప్తాం, సాక్ష్యం చెప్తాం. అది కూడా, నేను ఎంత ప్రార్థన చేశానో నా భర్త కోసం, నేను ఎంత కన్నీరు కార్చానో నా భర్త కోసం అంటాం. మనం కన్నీరు కారిస్తే కాదండి, మనం పర్ఫెక్ట్గా వాక్య ప్రకారం నడుచుకుంటేనే తండ్రి పట్టుకుంటాడు మన భర్తని. భార్యనైనా భర్తనైనా, భర్త భార్యని ప్రేమించాలి. ఆమె ఎలాంటిదైనా కానివ్వండి, ఆమె మనకన్నా తక్కువ చదువుకున్నా, మనకన్నా తక్కువ జాబ్ అయినా, తక్కువ పొజిషన్ అయినా కూడా ఆమెని ప్రేమించాలి. అసలు భర్త ప్రేమించే ఆ ప్రేమకి లోబడకుండా ఎవరైనా ఉండగలరా?
మా హస్బెండ్ ఎన్ని మాటలు నన్ను బాధ పెట్టే మాటలన్నా ప్రేమగా ఒక మాట మాట్లాడాడంటే ఇక అవన్నీ నాకు గుర్తు రావండి. నిజంగా ఇక లోబడిపోతాను నాకే తెలియకుండా. ప్రేమగా మాట్లాడితే ప్రేమ అంటే అలా అంత గొప్పదండి. ఇప్పుడు ఆమె ఇంట్లో పనులన్నీ చేసి అలసిపోయిద్ది, సాయంత్రం మీరు వస్తారు, మీ పనులు చేసి అలసిపోయిద్ది. ఒక్క మాట తిన్నావా లేదా అని ఒక ప్రేమగా అడగండి. తినకపోతే రా మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని వెళ్ళి కూర్చొని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటా ఏం జరిగింది ఈరోజు అని మాట్లాడుకుంటా చక్కగా భోజనం చేయండి. కాసేపైన టైం దానికి గంటలు గంటలు కేటాయించక్కర్లా. ఒక్క మాట ప్రేమగా మాట్లాడితేనే అసలు మేము స్వర్గంలో తేలిపోతారండి భార్యలు. కాబట్టి మీరు ఒకవేళ దేవునికి లోబడే వాళ్ళ భర్తలయ్యుండి భార్యని ప్రేమించలేని పరిస్థితిలో ఉంటే మన భక్తి అంతా వ్యర్థమేనండి. అంతా ఏదో సామెత ఉండిద్ది కదా, బూడిదలో పోసిన పన్నీర్ లాగా ఉండిద్ది. మనం ఎంత చర్చికి వెళ్ళినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా భార్య దగ్గరకు వచ్చేసరికి ఆమెను ప్రేమించకపోయినా, ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే, మనస్ఫూర్తిగా ఆమెతో మాట్లాడలేకపోతే అదంతా వ్యర్థమే. తండ్రిని ప్రేమించాలి, తండ్రికి లోబడాలి. కానీ మనకు నిజంగా తండ్రి మీద ప్రేమ ఉంటే ఆయన చెప్పే మాటకు లోబడతామే కదా ఆయన మీద ప్రేమ మనం చూపించేది. ఇదిగో భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పాడు. ప్రేమిస్తున్నారా మీరు? నా అంటే నేను లోబడిన దాన్ని బట్టి నా భర్త ఆయన ఏదైనా మాటన్నా తగ్గించుకొని ఉండబట్టే ఆయనకు ప్రేమ కలిగింది. ఆ ప్రేమ కలిగించాడు తండ్రి నా మీద. అలాగే నేను ఎలా అయితే నా భర్త ఉండాలని కోరుకున్నానో అదే పరిస్థితి నా భర్తకి అలవాటు చేశాడు. ఇప్పుడు వాక్యం పెట్టుకుంటున్నాడు రోజు. అలా చెయ్యాలంటే భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. అప్పుడే ఇద్దరి మధ్య సమాధానం ఉండిద్ది. ఇప్పుడు జనరేషన్లో ఇదంతా కష్టమే కదా. ఉద్యోగాలకి లేస్తే పరిగెత్తడం. ఆఫీస్లో ఉన్నా సరే ఒక్క మాట ఫోన్ చేసి లంచ్ చేశారా లేదా, సాయంత్రం మరి త్వరగా బయలుదేరి వస్తారా, ఒక మాట మాట్లాడండి ప్రేమగా. అసలు ఎంత సంతోషమో కదా. ఇక అప్పుడే సంతోషం ఉండిద్ది, ఇద్దరి మధ్య సమాధానం ఉండిద్ది, ఆ కుటుంబంలో సంతోషం ఉండిద్ది ఫస్ట్. అందుకే ఆత్మ ఫలాలు ఏ వాక్యమైనా చదవడం కాదు, ఆ ప్రకారం దాన్ని ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎంత భక్తి చేసినా, ఎంత లోబడ్డా దేవుడికి, ఎంత టైం దేవుని కోసం కేటాయించినా, ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకోకపోతే అదంతా వ్యర్థమే. అమ్మా నువ్వు భక్తి చేస్తున్నావు, అయ్యా నువ్వు భక్తి చేస్తున్నావు, చర్చికి వస్తున్నావు, చక్కగా చర్చి కార్యక్రమాలు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నావు, కరెక్టే. కానీ నీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావు, నీ తోటి వాళ్ళతో నువ్వు ఎలా ఉన్నావు, నీ భార్యను ప్రేమించమన్నాను ప్రేమిస్తున్నావా, నీ మాటలతోనే ఆమెను బాధ పెడుతున్నావు, ఆమె వాళ్ళని బాధ పెడుతున్నావు, ఎందుకు, నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు, నీ భక్తి నాకు అవసరం లేదు అంటాడండి రేపు. అప్పుడు మనం ఏం చేస్తాం, మన మొహం ఎక్కడ పెట్టుకోవాలి? కాబట్టి భార్య భర్తల మధ్య సమాధానం ఉండాలి, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండాలి, రిలేటివ్స్ మధ్య సమాధానం ఉండాలి. వాళ్ళు ఎప్పుడో ఏదో చేసి ఉండొచ్చు, ఎప్పుడో జరిగిన దాన్ని కూడా మైండ్లో పెట్టుకొని వాళ్లతో సమాధానం లేకుండా, వాళ్లతో కలవకుండా, మాట్లాడకుండా ఉంటే అది దేవునికి నచ్చని పని అండి. అస్సలు మన ప్రార్థన వేస్ట్, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఒక్కసారి మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచించుకోండి. ఈ వీడియోలు, నేను పెట్టే వీడియోలు, ఈ మాటలు చాలా మంది వింటున్నారు. నా మాటలు కాదండి, దేవుని తండ్రి మాటలే అనుకోండి. నా గొప్పతనం కాదు, నాకు మాట్లాడటం కూడా నాకు రాదు. కానీ వాక్య ప్రకారంగా ఎలా నడుచుకోవాలి, తండ్రి సహాయం నేను కాదయ్యా, నేను మాట్లాడితే ఎవ్వరు వినరు, మీరు మాట్లాడితేనే వింటారు అని స్టార్ట్ చేసే అవకాశం తండ్రి ఇచ్చాడు. కాబట్టి చాలా మంది చూస్తున్నారు. చూసిన వాళ్ళు, ఈ మాటలు విన్న వాళ్ళు ఈ రోజు నుంచే మీ లైఫ్లో ఆ ప్రకారం మీరు నడుచుకుంటున్నారా లేదా? ఒకవేళ నడుచుకోకపోతే ఈ రోజు నుంచన్నా ప్రయత్నించండి. మన జీవితాలు బాగుపడాలన్నా మనకి శ్రమలు ఎందుకు వస్తాయి అంటే ఇందుకేనండి. ఇందుకే దేవునిలో ఉంటే శ్రమలు వస్తాయి అంటారు. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు మనం బాధపడదంటే చూసి సంతోషించే దేవుడు కాదు. మనమే ఆ ప్రకారంగా నడుచుకోకపోతేనే ఈ శ్రమలు అనేవి వస్తాయి. భార్య భర్తల మధ్య సమాధానం లేకపోతే, అన్నదమ్ముల మధ్య సమాధానం లేకపోతే ఆ రెండు కుటుంబాలకి
సంతోషం ఉండిద్దా? ఉండదు. ప్రేమ ఉండిద్దా? ఉండదు. భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోతే బిడ్డలు ఎలా ఉంటారు? దుఃఖం వాళ్ళకి ఎంత నరకం. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, యమనస్తురాలు, పెళ్లికి సిద్ధంగా ఉంది. ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు గొడవే. వాళ్ళమ్మ గొడవ పడి అలిగి వెళ్ళిపోయిద్దంట, వాళ్ళ నాన్న వెళ్ళి పట్టుకొస్తాడంట. ఏంటండి ఇది? ఏంది, మనమేమన్నా సినిమాల్లో చూస్తున్నావా? సినిమాల్లో నటిస్తున్నావా? మనం అలగడం ఏంది అసలు? భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. అలగడైంది. వాళ్ళు ప్రేమిస్తున్నారు కదా అని మనం ఎక్కువ చేయకూడదు, ఓవర్ యాక్షన్ చేయకూడదు. వాళ్ళు ప్రేమిస్తున్నారు కదా అని అతి చేసామనుకోండి, ఏదో ఒక రోజు మన శిక్షకి మనమే కారణం అవుతాం. వాళ్ళు ఎంత ప్రేమించినా లోబడే ఉండాలి. అది గొప్ప, అది తండ్రి కోరుకునేది. వాళ్ళు అబ్బా ఇక నన్నే ఈ భూమి మీద ఎవరు లేనట్టు నా వెనకాల తిరుగుతున్నాడే అని ఫీల్ అయ్యామనుకోండి, ఖచ్చితంగా ఒక రోజు వచ్చింది, దేవుడు చూస్తూ ఉంటాడు, ఖచ్చితంగా ఆయనే రివర్స్ అవుతాడు. ఆ పరిస్థితి మనంతట మనం మన చేతులారా తెచ్చుకోవద్దు. కాబట్టి భార్యాభర్తలు సమాధానంగా ఉండండి. మనల్ని బట్టి మన బిడ్డలు సమాధానంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మన కుటుంబాన్ని బట్టి ఎదుటి వాళ్ళు సంతోషిస్తారు, మన కుటుంబాన్ని బట్టి అన్యులు కూడా సంతోషిస్తారు. ఎంత సమాధానంగా ఉన్నారు, ఎప్పుడు గొడవ పడినట్టేం చూడలేదు అసలు వాళ్ళని. అంటే వాళ్ళు చర్చికి వెళ్తారు కదా, అది అందుకని అనుకుంటారు. అప్పుడు ఆ ఘనత ఎవరికి వచ్చింది? మన తండ్రికి వచ్చింది. అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా ఎవరైనా మన బంధువులైనా మన తోటి వారితోనైనా సమాధానంగా ఉంటేనే తండ్రి దగ్గర మనకి చోటు, తండ్రి మనకు వాల్యూ, విలువిస్తాడు. కాబట్టి ఒకవేళ భార్య విషయంలో భర్తకి ఏదైనా నచ్చని విషయం ఉంటే చెప్పండి, చెప్తే సరి చేసుకుంటారు. లేదా భర్త విషయంలో మనకి ఏదైనా ఇదిగో ఈ విషయంలో నాకు చాలా ఇబ్బందిగా ఉందండి అని చెప్తే వాళ్ళు మార్చుకుంటారు. మార్చుకోనండి, ఆ విషయం వల్ల నేను మిమ్మల్ని ప్రేమించలేకపోతాను, మీకు లోబడలేకపోతున్నాను అని చెప్పుకోండి. ఇప్పుడు నా ఇంట్లో కూడా ఒకటి జరిగింది మొన్న. మా పాప విషయంలో ఆయనకి కోపం వచ్చిందంట. ఆ విషయం నాతో చెప్పొచ్చు కదా, చెప్తే నేను మార్చుకుంటా కదా. చెప్పలేదు. 3 రోజుల నుంచి మొహం అంతా ఒకలా పెట్టుకుని కూర్చున్నాడు. నేనేమో అండి మరి అన్నం తింటారా, అన్నం పెట్టుకురానా, ఏందండి ఎందుకు అలా ఉన్నారు, ఏమైంది అడుగుతా ఉంటా. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మనిషి అట్లా ముభావంగా ఉంటే మనకెలా ఉండిద్ది? నచ్చదు కదా. ఏమైందండి, ఆఫీస్లో ఏమన్నా గొడవైందా, లేకపోతే వర్క్ టెన్షనా, లేకపోతే ఏంటి, ఏమైంది అని చెప్పని అడిగితే ఏమి లేదులే అంటాడు. చెప్తే కదా తెలిసేది. 3 రోజుల తర్వాత అన్నాడు. అప్పుడు చెప్పాడు, ఇదిగో పిల్లల విషయంలో నువ్వు భలే స్ట్రిక్ట్గా ఉంటున్నావు, ఉండొద్దు, అలా చెప్పొద్దు, ఇలా చెప్పన్నాడు. మంచిదే, చెప్పింది మంచిదే, అది మామూలుగా చెప్పొచ్చు కదా. అలా ఇద్దరు కూర్చొని నచ్చనివి మాట్లాడుకుంటేనే సమాధానం వచ్చిద్దండి. దీనికోసం మనం ఏ కౌన్సిలింగ్ వెళ్ళక్కర్లేదు. వాక్య ప్రకారం మనం వాక్యాన్ని ఫాలో అయితే చాలు. అది సమాధానం అంటే ఇదే. ఆయనలో ఏదో నచ్చకపోతే మనం చెప్పాలి, అది మార్చుకోయ్యా, లేకపోతే లోబడలేకపోతున్నాను, వాక్య ప్రకారం నడవలేకపోతున్నాను అని మనం చెప్పవచ్చు. భార్య మనకు నచ్చినట్టు దేవునికి లోబడకుండా భార్యను ప్రేమించలేకపోతున్నాం, ఎందుకంటే ఈ విషయాల్లో ఆమె ప్రవర్తన నాకు నచ్చట్లేదు. అప్పుడు ఆమెను కూర్చోబెట్టి, అమ్మ ఇదిగో నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఈ పని వల్ల నాకు మనసుకు బాధగా ఉంటుంది, నిన్ను ప్రేమించలేకపోతున్నాను అని కూర్చొని మాట్లాడుకుంటే సమాధానం కాక ఇంకేం ఉండిద్దండి. దానికి ఎక్కడికైనా వెళ్ళాలా కౌన్సిలింగ్కి? మన తండ్రే మన కౌన్సిలర్ కదా. కాబట్టి ఆ ప్రకారంగా ప్రేమ కలిగి ఉన్నారా లేదా, సంతోషం ఎప్పుడు వచ్చిందంటే సమాధానం ఉంటేనే వచ్చింది కదా సంతోషం. అప్పుడు మన పిల్లలు మనల్ని బట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ ఇలా ఈ ప్రకారంగా నడుచుకోవాలని నా మాటలు కాదండి, దేవుని మాటలు, ఆ వాక్య ప్రకారమే మనం నడుచుకోవాలని చెప్తున్నాను. నాకైతే అర్హత లేదు, అయినా సరే దేవుని కృపను బట్టి చెప్తున్నాను. ఒక్కసారి గమనించుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని మార్చుకోండి. ప్రైజ్ ది లార్డ్.